యూజువల్‌గా బాడీ షేమింగ్ చేస్తూ అందరూ ప్రతి ఒక్కళ్ళు సీరీస్ కానీ, మూవీస్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటది. సో, అలా మీరు కూడా చేశారు కొన్ని వెబ్ సీరీస్‌లో. ఎందుకు? అంటే బాడీ షేమింగ్ అనేది ఉండకపోతే బావుండు గదా! ఇంత క్లీన్ కామెడీ చేస్తున్నప్పుడు ఆ ఒక్కటి లేకపోతే ఇంకా బావుండేది కదా! బాడీ షేమింగ్ చేసినప్పుడు ఫస్ట్ నా మీద చేసుకుంటానండి. హ్మ్. సో, ఫస్ట్ నా మీద బాడీ షేమింగ్ చేసుకున్న తర్వాత అవతల వాళ్ళ పర్మిషన్ అడిగి చేస్తా. ఏదో ఒక వెటకారం లేకపోతే కామెడీ అవ్వదు. ఎక్కడైనా చూసుకోండి. అవతల వాడిని హర్ట్ చేయకుండా మనం నవ్వలేం. ఖచ్చితంగా నవ్వలేం అది. అలానే ఆడియన్స్ హర్ట్ చేయం కదా మనం. మన కో యాక్టర్ని హర్ట్ చేస్తాం. మన కో యాక్టర్తోనే చేస్తాం. తప్ప వేరే వాళ్ళు చేయం. బాడీ షేమింగ్ అంటే అది పరిధి దాటకూడదండి. వాళ్ళు బాధపడే అంత స్థాయిలో మనం మాట్లాడకూడదు. ఇంకొకటి బూతు కామెడీ చేయకూడదు. నేను ఇప్పుడు కొన్ని షోస్ చేశానండి. అనవసరంగా వెళ్ళానేమో అనిపించింది. వాళ్ళు చాలా గొప్పగా రాస్తామని ఫీల్ అవుతున్నారు. పేపర్ తెచ్చింది మీ స్టేజ్ మీద చేయాలన్నా అసలు బూతే ఉంటుంది. ఎందుకెళ్లారు మరి? అంటే ఆల్రెడీ ఒక 2, 3 సార్లు వెళ్ళాను. రీసెంట్గా కూడా వెళ్ళా. అంటే ఫస్ట్ అది మా మేనేజర్ కమిట్మెంట్ ఇచ్చారంట. సరే బయలుదేరదాం అనుకున్నా. లాస్ట్ మినిట్లో నాకు వేరే అవసరం పడింది. వెళ్ళకూడదు అని అవసరం పడింది. సరే చెప్పేద్దాంలే వాళ్ళకి, నాకు వేరే అవసరం పడింది కదా అని చెప్పి ఫోన్ చేస్తే కమిటీ అవి ఉన్నాయి, ఒకసారి చేయండి అని. అప్పుడు ఫిక్స్ అయ్యేదే లాస్ట్కి చేయకూడదు. సో అదే నేను నా కామెడీ వల్ల వాళ్ళని అనట్లేదు, కానీ నేను బూత్ కామెడీ అనేది తప్పు. బాడీ షేమింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే కరెక్టే. బాడీ షేమింగ్ లేకుండా జంజాల గారు కూడా రాయాలి, ఎవరు రాయాలి.